ఎక్కడికైనా వెళ్లడానికి ఆటో ఎక్కుతుంటారు. అయితే కొందరు డ్రైవర్ల తీరుతో మహిళలు, పిల్లల భద్రతకు ప్రమాదమే. ఒంటరిగా ఉంటే ఏమార్చి రూట్ మార్చేస్తారు. ఆ క్షణంలో ఏం చేయాలో తోచదు. అలాంటి ఆపత్కాలంలో అండగా నిలిచేలా గుంటూరు పోలీసులు సాంకేతిక అస్త్రాన్ని తీసుకొచ్చారు. అదే అభయ ఆటో గుంటూరు యాప్. ఇంతకీ యాప్ ఎలా పనిచేస్తుంది, ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలా రక్షణగా నిలుస్తుందనే అంశాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరిస్తారు. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి గుంటూరు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఆటోలో ప్రయాణించేటువంటి ప్రయాణికుల రక్షణకు సంబంధించి ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభా ఆటో యాప్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇది ఎలా పనిచేస్తుంది, అలాగే అందులో ప్రయాణికులు ఎలా ఉపయోగించాలి, వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు డిఎస్పీ బి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ యాప్ తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక లేడీ ఆటోలో కూర్చోగానే ఆ నెంబర్ స్కాన్ చేసుకుంటే అసలు ఆ యొక్క డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరు మొత్తం వస్తాయి. మన లొకేషన్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలంతా కూడా స్కాన్ చేసుకుని దాంట్లో లొకేషన్ యాక్సెస్ చేసుకున్న బట్టి మన లొకేషన్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు యాక్చువల్ కరెక్ట్ రూట్లో పెడుతుందా లేదా మనం వెళ్ళే వెహికల్ వాళ్ళే చూసుకోవచ్చు. సేమ్ ఇదే యాప్ అనేది వాళ్ళు ఎవరికైతే సెండ్ చేయాలంటే వాళ్ళకు రిలేటివ్స్ కూడా పంపించుకోవచ్చు. వాళ్ళు అనుకున్న రూట్లో పోకుండా వేరే రూట్లో పోతున్నట్టు వాళ్ళు మనకి ఎస్ఎస్ బట్ట ఉంటుంది. అదిగా ప్రెస్ అయితే ఇప్పుడే కంట్రోల్ క్యారెక్టర్ వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా నియరెస్ట్ పోలీస్ ఏమైతే ఉందో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం వెంటనే ట్రాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వెళ్ళడం వల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ టైం అయినా సరే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా గుంటూరు టౌన్ వరకు తీసుకెళ్లే ప్రతి ఒక్క అందరూ కూడా ఆటోల యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి కోరుతూ ఉన్నాం. మనతో పాటు ట్రాఫిక్ సి అశోక్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళు ఆటోలో ఎక్కినట్టు ప్రయాణికులు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఏంటి అసలు? ఈ అభయ ఆటో గుంటూరు యాప్ మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దానిలో మన యొక్క పేరు, చిరునామా, అదేవిధంగా ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత మన ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అది చేసిన వెంటనే రిజిస్టర్ అయిపోతాము. రిజిస్టర్ అయిన కాడి నుంచి ఈ యాప్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే గుంటూరు నగరంలో దాదాపుగా 16,200 ఆటోలకి మనం ఈ విధంగా డిజిటల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి కూడా ఇలా క్యూఆర్ స్కానింగ్ ఉంటుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసిన వెంటనే మనం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దీనిలో మనకి ఈ విధంగా అభయ ఆటో గుంటూరు యాప్ ఉంటుంది. ఈ యాప్ని మనం ఓపెన్ చేసాము. దీనిలో స్కానింగ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం ఇట్లా స్కాన్ చేశాను. ఆటో ఎక్కిన వెంటనే స్కాన్ చేస్తే ఈ విధంగా ఆటో డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ ఇదిగోండి. ట్రాఫిక్ పోలీస్ గుంటూరు సిటీ 1813. ఇందులో ఆటో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరు, అతని అడ్రస్సు, అతని ఆధార్ కార్డు, అతని లైసెన్స్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ప్రయాణికుడికి వచ్చేస్తాయి. ఒకవేళ దారి తప్పి వేరే వైపు ఆటో డ్రైవర్ తీసుకెళ్తున్నాడని కనుక అనుమానం వస్తే మనం డైరెక్ట్గా పోలీసుకి కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే SOS బటన్ ఉంటుంది. SOS బెల్ మీద రింగ్ చేసినట్టయితే కంట్రోల్ రూమ్కి ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. వెంటనే నియరెస్ట్ పోలీసులను అలర్ట్ చేయడం, ఆటోని మనం అదుపులోకి తీసుకోవడం, ఆ ప్రయాణికుడిని సేవ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మరొక మంచి అవకాశం ఏంటంటే, జనరల్గా మనం అనేక సార్లు లగేజ్ మర్చిపోతూ ఉంటాం. లగేజ్ మర్చిపోయిన వెంటనే హడావుడిపడి పోలీస్ దాకా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇందులోనే సెట్ చేసి కాల్ డ్రైవర్ అని ఉంటుంది. డ్రైవర్కి కాల్ చేసి నా లగేజ్ ఆటోలో మిస్ అయ్యానని ఇన్ఫార్మ్ చేస్తే తిరిగి మన లగేజ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఎలా ప్రజల్లో దీనికి సంబంధించి అవగాహన ఎలా కల్పిస్తున్నారు ప్రయాణికులు కావచ్చు వీళ్ళందరికీ? ప్రతిరోజు కూడా రోడ్డు మీద ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. ప్రయాణికుల్ని ఆపటం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళతో యాప్ను డౌన్లోడ్ చేయించడం చేస్తూ ఉన్నాము. మనం డిగ్రీ కాలేజెస్లో, మహిళా డిగ్రీ కాలేజెస్లో, అట్లానే ఇంజనీరింగ్ కాలేజెస్లో, అదేవిధంగా షాపింగ్ మాల్స్ దగ్గర కూడా మేము ఈ యాప్ గురించి డిస్ప్లేస్ పెట్టి అదేవిధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఫ్లెక్సీస్ కూడా గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు ఫ్లెక్సీస్ కూడా మేము అరేంజ్ చేయబోతా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయం ప్రయాణికుల భద్రతే పోలీసుల లక్ష్యం. కాబట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే డిజిటల్ నెంబర్ ఇచ్చున్నామో, దయచేసి ఇటువంటి ఆటోల్ని మీరు ఎక్కినట్టయితే ఒకసారి మీరు స్కాన్ చేసుకున్నట్టయితే మీ జర్నీ కూడా మీ దానిలో స్టోర్ అయి ఉంటుంది. ఇది 2 months అయినా 3 months అయినా మీరు ఎన్నిసార్లు ఆటో ఎక్కి దిగాము, ఎక్కడ దిగాము కూడా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క భద్రత, అంటే మీ యొక్క ప్రయాణాన్ని సుఖమయంగా, భద్రతగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలందరినీ కోరుతున్నాం. మనతో పాటు ఆటో డ్రైవర్ ఉన్నారు. ఏమంటే ఎట్లా ఇప్పుడు ఇది యాప్ ఇన్స్టాల్ చేసి స్టిక్కరింగ్ చేశారు కదా, ఎట్లా ప్రయాణికులకు దాని గురించి చెప్తున్నారా, ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా? ప్రయాణికులకు చెప్తున్నాము. అంటే ఎవరు ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా. మా ఇంటి అడ్రస్, ఓనర్ ఇంటి అడ్రస్ 2 దానిలో ఇంక్లూడ్గా ఉంటాయి. కాబట్టి
సేఫ్ జర్నీ చేస్తున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్యాసింజర్. నమ్మకం ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది నమ్మకం. ఈ దాదాపు 16,000 పైగా ఆటోలకు సంబంధించి ఇలాంటి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి ఒక నెంబర్ని అయితే ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్నారు. తప్పనిసరిగా ఆ నెంబర్ ఉన్నటువంటి ఆటోను మాత్రమే ప్రయాణికులు ఎక్కాలని చెప్పి చూస్తున్నారు. అవి మాత్రమే అధికృతం, అంటే పోలీసులు ధృవీకరించినటువంటి ఆటోలుగా చెప్తున్నారు. మిగతా ఆటోలను ఎక్కవద్దని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అభా ఆటో యాప్ను ఉపయోగించడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.